హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐడిబిఐ బ్యాంక్ ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీనికి ఏ డిగ్రీ అయినా సరే వారిని అర్హులుగా ప్రకటించింది కాబట్టి సో డిగ్రీ విద్యార్థులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. అండ్ ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ 920 పోస్టులు అయితే ఉన్నాయి. 920 పోస్టులు. ఇది కూడాను కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు. అండ్ ఇది ఎగ్జిక్యూటివ్స్ కోసం. సో ఎగ్జిక్యూటివ్ కోసం కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు. దాదాపుగా 920 ఖాళీలు, అంటే చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి ఖాళీలు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి. అండ్ మినిమం 55 మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వారికి అయితే 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఏజ్ వచ్చి మినిమం కనీసం 20 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 25 సంవత్సరాలు అయితే ఉండాలి. సో ఇది యంగ్స్టర్స్కి చాలా యూస్ఫుల్ అయినటువంటి నోటిఫికేషను. ఇది వచ్చేసి సెప్టెంబర్ 5, 2021 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 373 ఉన్నాయి. ఎస్సీకి 138, ఎస్టీకి 69, ఓబీసీకి 248, ఈడబ్ల్యూఎస్ 92, విఐ 9, ఓహెచ్ 9, హెచ్ఐ 9, ఎండి లేదా ఐడి 9 ఉన్నాయి, ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చినటువంటి నోటిఫికేషను. సో అర్హులైన అభ్యర్థులందరూ కూడాను దీనికి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే ఎలిజిబిలిటీ ఏజ్ కానీ ఏజ్ మరియు క్వాలిఫికేషన్ క్రైటీరియా చూసుకుంటే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి జూలై 1, 2021 ప్రాతిపదికగా తీసుకొని కట్ ఆఫ్ నిర్ణయించారు. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ ఆన్లైన్, ఇవన్నీ కూడాను ఆగస్టు 4 నుంచి 2021 ఆగస్టు 4 నుంచి ఆగస్టు 18, 2021 వరకు సమయం అయితే ఉంది. అండ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 5, 2021. ఇక్కడ అమ్యూల్మెంట్స్, కెరీర్, ప్రాస్పెక్ట్స్ అండ్ సర్వీస్ కండిషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇది టోటలీ కాంట్రాక్చువల్ బేసిస్. అండ్ ఫస్ట్ ఒక పీరియడ్, ఇనిషియల్ పీరియడ్ 1 సంవత్సరం అయితే ఉంటుంది. 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఫర్దర్ పీరియడ్ 2 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ వారు ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ కనుక సంతృప్తికరంగా ఉంటే కంటిన్యూ చేస్తారు. అండ్ కంప్లీట్ 3 ఇయర్స్ కనుక సక్సెస్ఫుల్గా కాంట్రాక్చువల్ సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్గా కూడా అపాయింట్ కావడానికి అవకాశం ఉంది. అది ఇన్ ఐడిబిఐ బ్యాంక్ అనమాట. అది కూడా త్రూ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అది ఐడిబిఐ బ్యాంక్ కండక్ట్ చేస్తుంది. సో ఐడిబిఐ ఈ ముందు 3 ఇయర్స్ సక్సెస్ఫుల్గా చేస్తే కనుక తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, తర్వాత వాళ్ళు నిర్వహించేటువంటి సెలక్షన్ ప్రాసెస్ ద్వారా. సో ఇది చాలా మంచి అవకాశం. ఇకపోతే ఫస్ట్ ఇయర్ ఏమో 29,000 చెల్లిస్తారు. అండ్ సెకండ్ ఇయర్ 31,000, అండ్ థర్డ్ ఇయర్ మీకు 34,000 జీతంగా చెల్లిస్తారు. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన రూల్స్ ఇవి ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏమేమి ఉండాలనేవి: నేషనాలిటీ, సిటిజన్షిప్, అదేవిధంగా ఏజ్ మినిమం 20, మ్యాక్సిమం 25 ఉండాలి. అది కూడా జూలై 2, 1996 నుండి తర్వాత నాట్ జూలై 1, 2001 తర్వాత వాళ్ళు అర్హులు కారు. ఇది సో ఈ డేట్స్ దృష్టిలో పెట్టుకొని మీరు దేని చెందుతారో చూడండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వచ్చింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 ఇయర్స్. అండ్ బెంచ్ మార్క్ డిజైబిలిటీస్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు వచ్చి 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అదేవిధంగా ఎక్స్ సర్వీసెస్ మెన్కి కూడా ఉంది, ఒక 5 ఇయర్స్ దాకా ఉంది. సో దాంట్లో అదేవిధంగా పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్, ఇది ఒక 5 సంవత్సరాలు అయితే ఉంది, ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ దానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఇందా చెప్పుకున్నట్లుగా గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి.
అండ్ దానికి సంబంధించినటువంటి కండిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా చదువుకోండి. అండ్ అదేవిధంగా ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్స్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, అది కూడా ఉంటే బాగుంటుంది. అండ్ అండ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆగస్టు 4 నుంచి ఆగస్టు 18 మధ్యలో చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే 200 అండ్ మిగతా వాళ్ళకి 1000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫీజు మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది ఉండదు, అదొకటి. నెక్స్ట్ హౌ టు అప్లై, ఈ అప్లై కూడా ఎంత మనం చెప్పుకున్నట్లుగా ఆగస్టు 4 నుంచి ఆగస్టు 18 లోపు మనం నమోదు చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్, ముందు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఏమేమి చేయాలి అవన్నీ కూడా వివరంగా ఒకసారి చదువుకోండి. మనం ఏమేమి సబ్మిట్ చేయాలి అప్లికేషన్స్తో పాటుగా అనేవి కూడా ఉన్నాయి చూడండి, ఇవ్వండి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి. అండ్ సిగ్నేచర్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ క్యాపిటల్ లెటర్ షెల్ నాట్ బీ యాక్సెప్టెడ్ అట, అదొకటి చూడండి ఒకసారి. అండ్ కేటగిరీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 అండ్ ఫర్ ఆల్ అదర్స్కి 1000 అని ఇచ్చారు. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉండాలి, పేమెంట్ ఆఫ్ ఫీ ఎలా పే చేయాలి వివరాలు కూడా ఇచ్చారు. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మీకు www.idbibank.in అనే ఉంది కదా, దాంట్లోంచి క్లిక్ చేసి దాంట్లో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సో కెరీర్ కరెంట్ ఓపెనింగ్స్ అనే దాని మీద లింక్ చేస్తే సో ఆ విధంగా ప్రొసీజర్ ఉంది, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి కూడా చక్కగా ప్రొసీజర్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అంతా కూడా ప్రొసీజర్ ఇచ్చారు. సో ఆ ప్రొసీజర్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. అక్కడ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇక్కడ ఫీజు కూడా ఏ విధంగా పే చేయాలి అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, ఒకసారి చూడండి. అదేవిధంగా మరిన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు, ఏమేం కావాలి మనకి అనేవి కూడాను. అదే వరకు ఎక్స్పీరియన్స్ గురించి, అదే క్యాస్ట్ సర్టిఫికేట్స్ వివరాలు. సో దీంట్లో దాదాపు 23 పేజీలు ఉంది నోటిఫికేషన్లో. సో చాలా వివరంగా ఇచ్చారు, డీటెయిల్గా చదువుకోండి. అదేవిధంగా పర్సన్స్ విత్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయడం, అదేవిధంగా ఇదంతా కూడా ఉంది. ఇకపోతే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సో ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇది ఎగ్జిక్యూటివ్ కదా, సో ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఏ విధంగా ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ అన్నప్పుడు, దీంట్లో వచ్చేసి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 150 అండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 అయితే ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్. అండ్ టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనమాట. సో 90 మినిట్స్ అయితే టైం ఇస్తారు మీకు. అండ్ ఇంగ్లీష్లో హిందీలో పేపర్ అయితే ఉంటుంది. రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ అయితే ఉంటుంది. మనం రాంగ్ ఆన్సర్ రాసినట్టయితే దానికి 1/4 మార్క్ అంటే 0.25 మార్క్ అయితే తీసేస్తారంట. అండ్ మనం బ్లాంక్గా వదిలేస్తే అంటే దట్ నో ఆన్సర్ రాస్తే కనుక దానికి ఏం పెనాల్టీ అయితే ఉండదు. సో దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ విధంగా రాయాలి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు. అండ్ ఆ వివరాలు కూడా చూడండి. సెంటర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి, ఏమేమి సెంటర్స్. హైదరాబాద్ ఉంది మనకి, ఇంకా వివరాలన్నీ కూడా ఉన్నాయి. అండ్ విజయవాడ ఉంది మనకు, వచ్చేసి విశాఖపట్నం ఒకటి ఉంది. సో ఆ సెంటర్స్ మనకి నియర్గా ఉన్నటువంటి సెంటర్స్ చూసుకుంటే సెంటర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నది అనేది కూడా ఇచ్చారు. అండ్ మనం ఏమేమి సబ్మిట్ చేయాలి, మెడికల్ అవన్నీ కూడా వచ్చారు చూడండి. అండ్ సెప్టెంబర్ 5, 2021 ఆన్లైన్ టెస్ట్ అయితే జరుగుతుంది. అండ్ చూడండి ఇవన్నీ కూడా కాల్ లెటర్స్ కూడా మనకి. అండ్ కాల్ లెటర్స్ కూడా వస్తాయట ఆగస్ట్ 27 నుంచి ఆన్వర్డ్స్ నుంచి మనం ఆన్లైన్ టెస్ట్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు కాల్ లెటర్స్ అనేవి. సో దానికి సంబంధించిన వివరాలు మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ వివరాలు కూడా ఇచ్చారు. ఏదైనా మనం ఏ విధంగా పనిష్మెంట్ ఉంటుంది, యాక్షన్ అగైనెస్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆర్ మిస్కండక్ట్ అండ్ యూజ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్, వాటికి సంబంధించిన రూల్స్ కూడా రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి, వివరంగా చదవండి. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అప్లికెంట్స్కి కూడా వివరంగా ఇచ్చారు, దానికి సంబంధించి చదువుకోండి ఒకసారి.
అండ్ రిజర్వేషన్ సంబంధించి చూడండి ఒకసారి ఇచ్చారు, వివరంగా ఇచ్చారు. అండ్ కేటగిరీ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ డిజైబిలిటీ సంబంధించిన కేటగిరీ వివరణ ఇచ్చారు. ఆ వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనే దాని మీద. అండ్ అదేవిధంగా గైడ్లైన్స్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజైబిలిటీస్ వాటికి సంబంధించిన వివరాలు, ఏదైతే ఎవరికి ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా వివరాలు ఉన్నాయి దీంట్లో. అండ్ విజిబుల్ ఇంపైర్డ్ క్యాండిడేట్స్కి అదేవిధంగా కొన్ని ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ముందు మనం కేర్ఫుల్గా చదువుకోండి, వివరంగా ఇక్కడ ఇచ్చారు, చదువుకోండి. ఇంగ్లీష్లోనే ఫిలప్ చేయాలట అప్లికేషను. సో దానికి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి ఇక్కడ డీటెయిల్డ్గా. సో ఇదంతా కూడా నోటిఫికేషను. అండ్ ఏ ఫోటోగ్రాఫ్ ఇమేజెస్ ఏమి ఇవ్వాలి, ఏమేమి అప్లోడ్ చేయాలి, స్కానింగ్ అండ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అట, సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఏమేమి ఎంత డైరెక్షన్లో ఎంతెంత మెజర్మెంట్స్ ఉండాలి అవన్నీ ఇచ్చారు చూడండి. అండ్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇమేజెస్ వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. స్కానింగ్ ది డాక్యుమెంట్స్ ఇచ్చారు, వాటికి సంబంధించిన వివరాలు. ఏ విధంగా అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అనేది దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు చూడండి దీంట్లో. అండ్ మనకు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చారు. అండ్ సెంటర్స్గా తెలంగాణ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇచ్చారనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు. సో ఎవరైతే డిగ్రీ ఉన్నటువంటి అందరూ కూడా చక్కగా అప్లై చేసుకోండి. అండ్ ఏజ్ కూడా చూసాం కదా 25 దాకా ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి సో యంగ్స్టర్స్ అందరూ కూడాను బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో కనుక అండ్ ఇంకొకటి విషయము మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే 920 పోస్టులు దాకా పడినాయి కాబట్టి ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను పంపించేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు త్వరగా చేరుతాయి. థ్యాంక్ యూ.